वहां योगी दरगाहों को गिरा रहा है तो यहाँ का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है। కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్లు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకి విలువ లేదే అని నేను అంటలేదండి. ఒకసారి ఇది వినండి. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. आज कांग्रेस की ताकत, तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సెంటెన్స్ ని పాస్ చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్లు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకి విలువ లేదు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మన రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా చెప్పారు. సో అప్పట్లో ఇది కొంచెం రూమర్స్ క్రియేట్ చేసి ఓ ట్రెండింగ్ వచ్చేసి వైరల్ అయింది. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, మరి హిందువులు క్రిస్టియన్లు ఏమైపోవాలి అని అయితే కొంతమంది ప్రశ్నించారు. సో ఆ విధంగా జూబ్లీ హిల్స్ లో రసబసగా సాగింది. అప్పటి వరకు అదైతే అయిపోయింది. ఇప్పుడు ఈయనేమంటున్నారో మీరు వినండి. वहां योगी दरगाहों को गिरा रहा है तो यहाँ का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है। अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में। जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं। इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से. సో మన ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఈ విధంగా అన్నారు, యోగి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇద్దరు మజిద్లపై విరుచుకుపడి మజిద్లను కూల్చేస్తున్నారని మన అక్బరుద్దీన్ అయితే ఈ విధంగా అన్నారు. ఒకసారి ఆలోచించండి, యోగికి రేవంత్ రెడ్డికి లింక్ చేసి ఈయన మన అక్బరుద్దీన్ మాట్లాడుతున్నారు. కాకపోతే మన రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్లు. కానీ ఇక్కడ ఈయన చెప్తుంది ఏంటంటే యోగి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇద్దరు మజిద్లపై విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్లో అయితే మజిద్ లేకుండా చేయాలని వీళ్ళిద్దరు అనుకుంటున్నారని అక్బరుద్దీన్ అయితే సెంటెన్స్ పాస్ చేసిండు. సో ఈ సెంటెన్స్ పైన మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? నిజంగా రేవంత్ రెడ్డి అయితే మసీదులను కూలగొడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. అక్బరుద్దీన్ అన్న మాటలేమో దర్గాలు కూలగొడుతున్నారని, రేవంత్ రెడ్డి అన్న మాటలేమో కాంగ్రెస్ ముస్లిము రెండు ఒకటే అని. కానీ రీసెంట్ డేస్లో మనం ఎక్కడ చూసినా విరిగిపోయి చెల్లాచెదురు చేసింది అయితే ఒక హిందూ టెంపుల్స్నే, హిందూ దేవాలయాలను విరగొడుతూ. సో రీసెంట్ డేస్లో అయితే మన హైదరాబాద్లో కట్టమైసమ్మ టెంపుల్లో జరిగిన సంఘటన గురించి మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడ అసాంఘిక చర్యను అక్కడ చేస్తే కొంతమంది హిందువులు అతనికి బుద్ధి చెప్పాడు. కొన్ని హిందూ టెంపుల్లో, సికింద్రాబాద్లోని టెంపుల్స్లో కానీ దేవి దేవతల విగ్రహాలని విరగొట్టింది ఎవరు? వాటి గురించి ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఈ నాయకులు. ఇప్పుడు దర్గాలను కూల్చేస్తూ అని ముందుకు వస్తున్నారు. దర్గాలు గుళ్ళు పక్కకు పెడితే ఇల్లుని దేవాలయంగా భావించి కొంతమంది పేదలు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వాళ్ళపైన హైడ్రా పేరుతో జేసీబీలను పంపించి ఆ ఉన్న కుటుంబాలను రోడ్డు మీద వేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్న ఏ నాయకుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? కేటీఆర్ తప్ప బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ముందుకు రాలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే దర్గాలను గులగొడుతున్నారు. ఆయన ఏమో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం ఏమో కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఇక్కడ ఆలోచించింది ఒక మతం గురించి కాదు, ఒక కులం గురించి కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది మానవత్వం గురించి, మనిషి గురించి. మనిషి ఒక ఇల్లుని తనకి దేవాలయంగా భావించుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కానీ గవర్నమెంట్ అయితే దాన్ని కూల్చే ప్రయత్నంలో ఉంది. ఆ కుటుంబాలను రోడ్డు మీద వేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటలు అయితే రేవంత్ రెడ్డి అయితే దర్గాలను కూల్చేస్తున్నాను అన్నాడు. కానీ ఇంతవరకు ఎక్కడ ఏ దర్గా కూలినట్టు సమాచారం కూడా రాలేదు. మరి యోగి ఆదిత్యనాథ్కి రేవంత్ రెడ్డికి ఏ విధంగా సంబంధం ఉంది? కొంచెం కూడా పొంతన అనేది ఉందా? అది ఏ విధంగా ఉందో మన ఓవైసీ అక్బరుద్దీన్ అని చెప్పాలి. జస్ట్ సెంటెన్స్ రిలీజ్ చేసి మాట్లాడడం కాదు, ఆధారాలతో ముందుకు రావాలి. అప్పుడే నిజాలేందో జనాలకు తెలుస్తాయి. యాక్చువల్లీ కూలుతున్నాయి గుళ్ళ, దర్గాల, లేక మసీద్ల, చర్చ్ల, పేదల ఇళ్ళ, ఆధారాలతో వస్తే తెలుస్తుంది. అక్బరుద్దీన్ చేసిన సెంటెన్స్ అయితే ఈ విధంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు చేసిన సెంటెన్స్ ఏమో ఆ విధంగా ఉంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ లేకపోతే విలువ లేదు ముస్లింలకి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈ ఓవైసీ అక్బరుద్దీన్ గారేమో యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇద్దరు మసీద్లపై దండయాత్ర చేస్తున్నారు, మసీద్లను కూలగొడుతున్నారు అని. ఆధారాలతో వస్తే జనాలకి నిజాలు తెలుస్తాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం వ్యూహం మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.